కృతజ్ఞతలు. నెక్స్ట్ మంత్ August 4th రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం గురించి చెప్పాలంటే ఇదొక రెస్పాన్సిబిలిటీగా చేసిన చిత్రం. ఇది సొసైటీకి ఒక రెస్పాన్సిబిలిటీగా ఒక బాధ్యత తీసుకొని ఒక మంచి చిత్రం చేయాలని ఒక దృక్పథంతో చేసిన చిత్రం ఇది. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సమాజం పట్ల, జంతువుల పట్ల, పక్షుల పట్ల, మన నేచర్ పట్ల ప్రేమగాను బాధ్యతగాను ఉంటారు. చిత్రాలకి ఎంత పేరైతే వచ్చిందో అంత గొప్ప పేరు, అంత మంచి పేరు తీసుకొని వస్తుంది. కొన్ని విలువలతో చేసిన సినిమా ఇది. ఇది నాకు కానీ మా యూనిట్ మొత్తానికి కానీ ఒక మంచి పేరు, దాంతోపాటు కమర్షియల్గా కూడా డెఫినెట్గా బాగా ఆడుతుందని చెప్పేసి మా అందరికి మంచి నమ్మకం ఉంది. అలాగే ఈ చిత్రం చేసినటువంటి హీరోగా అభి జబర్దస్త్లో అతను చేశాడు. అంటే మెయిన్ పాత్ర వచ్చేసి గేదె. ఆ తర్వాత మిగతా పాత్రలన్నీ కూడా, ఎందుకంటే నేను చేసే సినిమాలో ఏ కూడా హీరో హీరోయిన్ అంటూ ఏమి ఉండదు, ఓన్లీ పాత్రలే కనిపిస్తూ ఉంటాయి. అందులో ఒక లాయర్ క్యారెక్టర్ తంది. తన పెర్ఫార్మెన్స్ కానివ్వండి, తర్వాత తను చేసినటువంటి బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, అదంతా కూడా కొంచెం ఒక డిఫరెంట్ స్టైల్లో ఒక అర్బన్ సంబంధించిన ఒక క్యారెక్టరేషన్ తనదంతా కూడా. అలాగే ఇందులో సందీప్తి చేసింది హీరోయిన్గా, శైలజ్ తన క్యారెక్టర్ పేరు. తను అభినయం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇందులో. అలాగే ఇందులో ఫనీ ఒక తాగుబోతు క్యారెక్టర్ చేశాడు. విలేజ్లో ఎలాంటి తాగుబోతులు ఉంటారో అలాంటి తాగుబోతు క్యారెక్టర్ చేశాడు. బట్ మీడియా గురించి ఎక్కువ చెప్పాను, కాకపోతే సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. అంటే ఒక గేదె కాన్సెప్ట్ కాబట్టి సో మేము ఇలాగ అనుకొని చెప్పేసి ఒక అనుకోవడం జరిగింది. థ్యాంక్ యూ మీ అందరు కూడా. ఇది నా 3rd ఫిలిం. దీనికంటే ముందు నేను మనలో ఒకటి లజ్జ చేశాను. ఈ మూవీలో నేను కీ రోల్ చేశాను. నేను ఫనీ మామాళ్ళ క్యారెక్టర్ చేశాను ఈ మూవీలో. నందిగారి డైరెక్షన్లో ఇది నా 2nd ఫిలిం. అండ్ ఈ సినిమా యూఎస్పీ ఏంటి అంటే ఒక డిఫరెంట్ జోనర్. ఇప్పటివరకు ఇలాంటి మూవీ అసలు టాలీవుడ్ ఇండస్ట్రీలో రాలేదు. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన నంది గారికి థ్యాంక్స్. అండ్ సే నో టు డ్రగ్స్. థ్యాంక్ యూ. జై హింద్. లవ్, హర్రర్, లేకపోతే ఫైటింగ్స్, కామెడీ, ఈ ఫిల్మ్స్ అన్నీ కామన్ అయిపోయాయి. కానీ ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ని మీ అందరూ, ముఖ్యంగా ప్రెస్ వాళ్ళందరూ కూడా చాలా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ మీరే మీ చేతిలోనే ఉంది సినిమా హిట్ చేయాలన్నా లేకపోతే ఫ్లాప్ చేయాలన్నా. బట్ మీ మీద ఎక్కువ కాన్సెప్ట్ ఉంది ఈ ఫిల్మ్లో. సో మీ అందరి సహకారం మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఈ రోజుల్లో చాలా తక్కువ వస్తున్నాయి. సో అలాంటి ఫిల్మ్లో నాకు అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్ సార్కి చాలా చాలా థ్యాంక్స్. అలాగే మా ప్రొడ్యూసర్ సార్స్కి కూడా ఇలాంటి ఫిల్మ్స్కి చేస్తున్నందుకు, ముందుకొస్తున్నందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్. మీడియా సోదరులకి సోదరులకి ధన్యవాదాలు. ఈ మూవీలో నరసింహానంద్ గారు చేసినటువంటి న్యాచురాలిటీ దగ్గరగా ఉండేటువంటి మూవీ ఇది. అయితే బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్ అనే కన్నా మీడియా బయటపెట్టి నిజం అనేది వాస్తవం దగ్గరగా ఉంది. ఎందుకంటే ఎక్కడో మారుమూల పల్లెల్లో ఒక చిన్న ఇన్సిడెంట్ తీసుకొని ఆ ఇన్సిడెంట్ స్టేట్ లెవెల్ దాకా వచ్చిందంటే ఆ మీడియా ప్రవేశపెట్టినటువంటి నిజాలు నిర్భయంగా కోర్టుకు చూపించడమే ఈ ముఖ్య ఉద్దేశం. అయితే ఒక పేదవాడికి
మరి ఆ పేదవాడు జీవనం సాగించేటువంటి గేదె చనిపోతే ఆ పేదవాడి జీవితమే చాలా బలవుతుంది కాబట్టి దాని కాన్సెప్ట్ తీసుకోవటం, అలాగే యువ హీరోలను పెట్టి అభి కానీ ఫణి కానీ వరుణ్ వీళ్ళంతా కూడా కొత్త వాళ్ళు అయినా కూడా కథకు ప్రాధాన్యత ఇస్తున్న సినిమా కాబట్టి వారికి కూడా మంచి పేరు వస్తుంది. మొత్తం అయితే ఇందులో మీడియా పాత్ర ఎంత ఉందంటే మొత్తం టోటల్గా కథ మొత్తం నడిపించేది మీడియానే. ఆ సినిమాలో హలో 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 ఓకే ఓకే సినిమా మొత్తం నడిపించేది మీడియా అండి. ఫస్ట్ నుంచి చివరి వరకు సినిమాని విజయవంతం చేసింది అక్కడ మీడియా. అదేవిధంగా బయట కూడా ఇక్కడ కూడా ఈ మీడియాని విజయవంతం చేయాలి. ఇక సినిమా గురించి అందరు చెప్పేశారు, ఇప్పుడు నా గురించి నేను చెప్పుకుంటా. ఇందులో మంచి క్యారెక్టర్ అంటే తాగుబోతు క్యారెక్టర్. వీడు తాగేసి ఒక పల్లెటూరులో ఒక తాగుబోతు క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంత న్యాచురల్గా మరి డైరెక్ట్గా నాతో చేయించుకున్నారు. ఇందులో కామెడీ ఫస్ట్ నుంచి చివరి వరకు కామెడీ చేయించారు. లాస్ట్లో అంటే సెంటిమెంట్ అంటే చనిపోతా అది సెంటిమెంట్ కూడా ఎలా చేయించారు. ఫస్ట్ టైం నేను సెంటిమెంట్ చేశాను, మరి ఏంటో ఎలా చేస్తేనేమో నాకు రాదు. కానీ సినిమా బాగా వచ్చింది. కాకపోతే మీడియా తలుచుకుంటే ఇందాక చెప్పినట్టు జీరోని హీరో చేయగలదు, హీరోని జీరో చేయగలదు. అదే సినిమా కాన్సెప్ట్ అండి. హీరో అంటే అందరి పేర్లు చెప్పారు కానీ ఎవరు కాదు, ఈ సినిమా హీరో మీడియానే. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మీ సినిమాని మీరు ఆడించుకొని మీ భుజాల మీద వేసుకొని సినిమాని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఏమని